మనం చేయడమే అది చాలా బాగుంది జనవిత్రు గారు. అయితే ఇక్కడ ఒక ఇదేంటంటే మీరు జై తెలుగు పార్టీ బ్యానర్లో ఎన్టీ రామారావు గారు బొమ్మ కూడా పెట్టారు కదా, ఏంటి ఆయన బొమ్మ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? అవునండి, ఆయన మహానుభావుడు అండి. ఈ జాతి మీద ప్రభావం చూపించినటువంటి 5గురు మహానుభావుల్లో ఎన్టీ రామారావు గారు ఒకడు. ఒకటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు మహాద్భుతమైన సేవలు చేసి వాడుక భాష కోసం ఇవాళ మనం ఇద్దరు హాయిగా ఇలా మాట్లాడుకుంటూ మీ పత్రికల్లో జనం మాట్లాడుకునే భాష రాస్తున్నారంటే ఆ మహానుభావుడు సలవ. గిడుగు రామ్మూర్తి గారు అందరితో తిట్లు తిన్నాడు. నాటి గ్రాంధిక భాషా ఉద్యమం చేసినటువంటి పండితులతో తిట్లు తిని పెద్ద పోరాటం చేశాడు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, కానీ ఎక్కడా కూడా జంకలేదండి. ఆ మహానుభావుడు మనకు ఆదర్శం. అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారు గొప్ప సంస్కరణలు చేసినటువంటి మహానుభావుడు, ఆయన ఆదర్శం. ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు ఈ జాతిలో. మూడవ వాడు పొట్టి శ్రీరాములు, ప్రాణత్యాగమే చేశాడండి. తరువాత పివి నరసింహారావు గారు ఈ భారతీయ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన రాజనీతి బృహస్పతి. ఆయన చేసిన సంస్కరణలతో భారత రాజకీయ ఆర్థిక విధానం బాగుపడింది. 5వ వారు రామారావు గారు. రామారావు గారు లాంటి వాడు భూమి మీద లేడండి అసలు నాకు తెలిసి. ఎన్టీ రామారావు గారు లాంటి నటుడు భూమి మీద పుట్టడం అనేది ఇక చూడరు. ఇక చరిత్ర మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ ఉన్నటువంటి కళారంగము దాంట్లో ఉన్న శక్తిమంతుల్ని చూస్తే అటువంటి వాడు పుట్టిన ప్రయోజనం లేదు. రామారావు గారు ఒక నిజంగా దిగి వచ్చాడండి. అలా భూమి మీదకి దిగి వచ్చిన ఒక మన సాంస్కృతిక తేజం, భారతీయ సాంస్కృతిక తేజ స్వరూపుడు ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో. కేవలం ఆయన కనుముక్కు తీరు, సౌందర్యము, కంఠస్వరం మాత్రమే కాకుండా ఆయన కృషి ఉంది చూసారా, అందరికీ ఆదర్శం. ఆయన నియమనిష్టలు ఉన్నాయి చూసారా, అందరికీ ఆదర్శం. అలాగే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన నినాదం చేసి 9 నెలల్లో అందరినీ తన సమ్మోహన శక్తితో నిరంతర కృషితో ఆయన ఆకట్టుకుని సామాన్యుడికి కూడా అసెంబ్లీలో శాసనసభ ప్రవేశం చేయించినటువంటి మహానుభావుడు. ఆయన ప్రభావం తెలుగు మీద ఉంది, తెలుగు జాతి మీద ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మహానుభావులే కానీ వాళ్ళ ముద్ర అంతగా జాతి మీద లేదు. ఇవన్నీ ఆలోచించి ఈ 5గురు జాతి మీద, తెలుగు సమాజం మీద, తెలుగు భాష మీద, దీని మీద ముద్ర వేసినటువంటి వాళ్ళు, ఆత్మగౌరవం మీద. అందుకని ఈ 5గురు నాకు స్ఫూర్తి అని చెప్పానండి. అది బాగుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు చేశారు ఆయన్ని. సరే, అది హిస్టరీ అంతా ఇంకో రాగుంది అనుకోండి, అది వేరు. కానీ మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు తెలుగు సమాజం మీద, భారతీయ సమాజం మీద చాలా ప్రభావం, చాలా ముద్ర వేశారు. అన్ని వర్గాలకి బ్రహ్మాండమైన అప్లిఫ్ట్మెంట్